ప్రస్తుతం వచ్చేసి మనము మర్రిగూడ మండలం ఒట్టిపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు, ఒక పెద్ద రైతు. కానీ ఇప్పుడు ఇందులో వింతేముంది కొత్తేముందని మీరు అనుకోవచ్చు. ఒక్కసారిగా బ్యాక్ వెళ్తే తను ఆ రోజున్న నీళ్ళ పరిస్థితి ఏంది, ఆ రోజున్న రైతుల పరిస్థితి ఏంది, ఏకంగా ఆయన 120 బోర్లు వేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆ బోర్లు పడక ఉన్న భూమిని అంతా కూడా ఎంతకో అంత అడ్డికి పౌషర్ లెక్క అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి, ఆనాడున్న పరిస్థితి ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఏంలే అయ్యాల అసలు నీళ్ళ గురించి కానీ, అంటే మీకు ఈ మర్రిగూడ మండలం అంతా కూడా నీళ్ళకి ఎట్లుంటుందో తెలుసు. ఇక బట్లపల్లి అయితే ఒక బట్లపల్లి ఇచ్చిపెట్టి కొత్త బట్లపల్లి అని పోయినరు. ఒట్టిపల్లి ఇవి బాగా ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఒకటి, పంటలకు కరువు కాటకాలు ఉన్నాయనేది మేము దూరంగా చూసినాం. జిల్లా ఒకటైనా కూడా మేము అవునంటా అనుకునే వాళ్ళము. అసలు వాస్తవం ఏంటి? వాస్తవం అంటే నీళ్ళ ఎద్దడి ఎక్కువ ఉన్నది. మేము 15 ఎకరాలు బత్తాయి తోట పెట్టినాము. 15 ఎకరాలు బత్తాయి తోట పెట్టి ప్రతి సంవత్సరం నా యొక్క భూమిలో కాకుండా కూడా మంది భూములలో నా మంచితనం చూసి ఎవరు దాంట్లో వేసినా, ఎవరు దాంట్లో పైప్ లైన్ తీసినా, ఎవరు కాదనుకుంటా నా తోట కొరకు నేను చాలా ఇబ్బందులు పడ్డా. కానీ అట్లా బతికించిన అప్పులు ఎక్కువైనాయి. లాస్ట్కు భూమి అమ్ముకోవచ్చు. ఎన్ని బోర్లు వేసిరు అసలు? ఎన్ని ఏళ్ళల్లో ఎన్ని బోర్లు వేసిరు అసలు? దాదాపు 10 సంవత్సరాలల్లో 120 బోర్లు వేసిన ఆ తోట కొరకు. 15 ఎకరాల తోట కోసం, ఆ తోటను బతికించుకోని అట్లా దాన్ని వచ్చిన ఆదాయం సరిపోక, దాని ఆదాయం సరిపోక మళ్ళీ అప్పులు కూడా తెచ్చారు. అన్ని బోర్లు అంటే అంతే కదా. ఇక్కడ అప్పుడు పంట ఎలుడే కష్టం ఉంటుంది. అది మంది దాంట్లో వేసి ఒక సంవత్సరం మాట్లాడుకొని ఒక సంవత్సరం వల్ల వాళ్ళకు మోటారు ఆ బోరు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. ఒకటే సంవత్సరం అని వచ్చే సంవత్సరం అన్న కాలం అవుతుంది, తోట బతుకుతుంది అనే ఉద్దేశంతో ఒక సంవత్సరం మాట్లాడుకొని తర్వాత సంవత్సరం మళ్ళీ వాళ్ళకు ఆ బోరు వదిలిపెట్టి పైప్ లైన్ ఊడబెక్కితే అట్లా నష్టం. ఆడ నుంచి పైప్ లైన్ వేసుకుంటే ఆ వేసిన దాంట్లో చారానంతు పైపులు వచ్చేది, మిగతాది పైపులు పోయేది, అట్లా నష్టం. అంతా చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే ఆశ ఉండేది అంటే ఒక 10 బోర్లు 20 బోర్లతోటే మనకు విసుగు వస్తుంది జనరల్గా. కానీ మీరు 120 బోర్లు వేసే సాహసం ఎట్లా చేసిర్రు అసలు? అది మామూలు విషయం కాదు. 4-5 వేసిగా విసుగు చెందిపోతారు మామూలుగా రైతు. ఒక్క ఎకరంలో 12 బోర్లు వేసిన. ఏంటి అంత ఆశ? ఏముంది ఆశ ఇక దానికి. ఆ తోట పోతుందేమన్నా బాధకి, చెట్టు కండ్ల ముందు పోతుంటే అట్లా కష్టం దానికే పోయింది, దాని పంట దానికే పోయింది. తెచ్చిన 120 బోర్లు అంటే ఆ కాలంలోనైనా అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా వేసారు ఇంచుమించు? నేను తోట పెట్టింది 88లో. 88 నుంచి మొదలు పెడితే 2006 దాకా బోర్లు వేసుకుంటూ పోయారా ఇంచుమించు? 2006 దాకా 2 కిలోమీటర్ల దూరంగా కూడా వేసిన. 2 కిలోమీటర్ల దూరంగా వేసి లిఫ్టులు మోటార్లు పెట్టి లిఫ్ట్ మోటార్ల నుంచి మళ్ళా తోటలకు కొట్టి తోటల ట్యాంక్ కట్టి తోటల ట్యాంకుల నుంచి మళ్ళీ ఒక మోటార్ పెట్టి అట్లా కాపాడుకుంటూ వచ్చిన. ఇంకా నా నుంచి కాలే. 2006లో భూముల రేట్లు వచ్చినాయి. రేట్లు వచ్చినాక ఎవరు వేయనియలే బోర్లు. ఇక నా పరిస్థితి బాగాలేదు అనుకొని భూమితో సుధాగా అమ్మే. పెద్దగా రేట్లు అంటే ఏమొచ్చినాయి? 2006లో కూడా ఎంత పోయినాయి చెప్పండి? అంటే 2006లో 2.5. మా దగ్గర అంతకుముందు 10,000 15,000. అవును. 2006లో 2.5 3 లక్షలకి అప్లపాలు అయి ఉన్నారా? అప్పటికి అన్ని బోర్లు ఎంత అయింది మీకు ఆ బోర్లకి? దాదాపుగా బాగానే ఉంటుంది లెక్కలకి ఎట్లయినంత పైసలు కాదు. అప్పుడు పరిస్థితుల లక్షల్లోనే, అంటే మన భూమి అప్పుడు లక్షల విలువ ఉన్నది, భూమి వేలలో భూమి ఉన్నది, లక్షల అప్పులు అయినాయి. బోర్లు వేసి ఎంత ఫీట్ల దాకా వేస్తుంటారు మీరు అప్పుడు? 300 400. అప్పటికి ఒకటి 570 ఫీట్లు వేసిన అప్పట్లోనే. అయినా ఇక అదే లాస్ట్. ఇక 570 ఫీట్లు వేసి అదే లాస్ట్. మన పరిస్థితిగా లేదు అనుకొని భూమికి బేరం పెట్టి అప్పులైనాయి. అప్పులు తీసుకొని భూమికి బేరం పెట్టాం. బాధ అనిపించిందా? బాధ కదా, తాతలు సంపాదించిన భూమి. ఎవరైనా వేసిరా ఈ జిల్లా మొత్తంలో? 120 మన నల్గొండ జిల్లా మొత్తంలో చూసుకుంటే ఎవ్వరు వేయలేదు. మరి గంత సాహసం చేసిరంటే అసలు అందరు అనలేదా
ఎందుకు ఇన్ని బోర్లు వేస్తున్నావు అనేసి అన్నారా ఎవరన్నా? ఇంకా మరిగూడెం బోరు బండి వచ్చిందంటే ఆడికే. ఆడికే అందరికీ బోరు బండి, నేను ఒకటే బోరు బండితో వేయించేది, జేజే రెడ్డి బోర్వెల్ అని. ఆ ఒక్క బోరే ఫోన్ ద్వారా, అప్పుడు ల్యాండ్ ఫోన్లు, సెల్లు కూడా లేవు, ల్యాండ్ ఫోన్ ద్వారా చేస్తే ఆయన వచ్చేది. మనకు ఇంతో అంతో కూడా ఆయన దానికి ఇంతో అంత తక్కువ చేసేది. అప్పుడు ఎంత 500 తక్కువ చేసినా, 1000 రూపాయలు తక్కువ చేసినా సంతోషపడేది. పేరు, ఇంటి పేరు కూడా అదే మారిందా నీకు? అందరు బోర్లు అనంత రెడ్డి అనడం పెట్టిరా, బోర్లు వేసి అనేది అప్పుడు అది తెలుసు. అదే నేను కూడా ఎప్పుడు ఇంట్లో 120 బోర్లు అంటే ఇంకా మూషంపల్లిలో ఎవరు 60 వేసిరు అన్నారు, కానీ దానికి డబల్ బోర్లు వేసిరు. ఇప్పుడు నా గురించి చౌరస్తా మల్లెపల్లి అయినా, అప్పుడు కర్నూలు వాళ్ళు, తోటల వాళ్ళు ఉండ్రి. చౌరస్తా మల్లెపల్లి అయినా, మాల్ అయినా, మర్రిగూడెంలో ప్రతి ఒక్కరికి గుర్తున్నాయి. ఆ బోర్లు వేసడం వల్ల గుర్తింపు, బోర్లు వేసడం వల్ల గుర్తింపు వచ్చింది. బోర్లు ఇట్లా వేసిన ఆయన ఎవరు, ఇట్లా వేసిన ఆయన ఎవరు అంటే ఫలానా ఆయన అని అట్లా గుర్తింపు అయింది. ఓకే. అప్పటికి ఇప్పటికి ఏమన్నా కొంచెం అంటే భూముల ధరలు కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు, మార్పు వచ్చిందా? భూముల రేట్లు పెరిగినాయి, భూగర్భ జలం కూడా పైకి వచ్చింది. ఎందుకంటే మాకు పైకి వచ్చిందంటే వర్షాలు పడి మాకు ఈడంగా ఇప్పుడు చెర్రగూడెం ప్రాజెక్టు కాలువ ఒకటి వచ్చింది. ఈ కాలువల నీళ్ళు నిలబడి ఉంటున్నాయి, నిలబడి ఉండటం వల్ల జర పైకి వచ్చింది. 100-120 ఫీట్లలో ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు. బోర్లు వేస్తే అయితే పడతాయి. ఇప్పుడు మేము ఇది వేసింది 475 ఫీట్లు వేసినాము ఇంట్లో. 475 ఫీట్లు వేస్తే అప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల క్రితం వేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు బంద్ అయిపోసేది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి బంద్ కాకుండా వస్తుంది. ఇప్పుడు చెర్లగూడెం ప్రాజెక్ట్ ఎన్ని ఏళ్ళు అయింది మీకు ఆ నీళ్ళు రాబట్టి? నీళ్ళు వస్తలేవు ఇంకా, అదే వాన నీళ్ళు అవి నిల్వ ఉండడం వల్ల. మాకు పైనంగానే ఈడంగా కాలువ ఉంది. ఈ కాలువ ఉండటం వల్ల, కాలువలో నీళ్ళు ఉండటం వల్ల ఈ ఒట్టిపల్లి, మర్రిగూడెం ఇదంతా జర పైకి వచ్చిన నీళ్ళు. మరి అప్పుడు ఆ పరిస్థితి లేకునేది? అప్పుడు ఎక్కడ పరిస్థితి లేదు. మాకు వర్షం పడితే ఓ అమ్మో ఎంతో సంతోషపడేది ఉండే కదా. వర్షం పడితే ఒక 10 రోజులు బతికినాం రా అనుకున్నట్టు ఉండేది పరిస్థితి. నీళ్ళకి, తాగునీళ్ళకి ఎట్లుండేది పరిస్థితి అప్పుడు? తాగునీళ్ళకు ఉండేది. తాగునీరు మేము 2001లో ఇబ్బంది పడ్డారా అప్పుడు? ఫ్లోరైడ్ నీళ్ళతో ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడ్డాము. బట్లపల్లికి నీళ్ళ కొరకు మేము సర్పంచుకున్నాం. అప్పుడు ఇటు ఊరు జనాలను చూసుకోవాలి, ఇటు తోటను చూసుకోవాలి. సర్పంచ్ గుండి బట్లపల్లి కూడా నీళ్లు లేకుండే. బట్లపల్లి నీళ్లు లేకపోతే 2 కిలోమీటర్ల దూరంగా బోర్లు వేసి దానికి గుట్ట మీద ట్యాంకు కట్టి ఆ ట్యాంకు ద్వారా బట్లపల్లికి నీళ్ళు అందించారు. నా సొంతం డబ్బులు పెట్టి కూడా బట్లపల్లికి నీళ్లు దాపిన 1 సంవత్సరం. ఇంకా ఏదైనా ఇప్పుడు ఏమైనా కానీ నాకు జనాలల్లో మాత్రం పేరుంది, భూమి పోయింది, పేరున్నది కదా. అంతే, విచిత్రమైన పేరు. భూమి ఏమో పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఎంత ఉంది ఎకరం అంచనా? ఇప్పుడు ఎకరమా? నేను అమ్మిన భూమి అయితే 70 లక్షలు ఉంటుంది ఎకరం. బాధ అనిపిస్తుంది ఎప్పుడు తెలుసుకుంటే? అడుగు పోతే బాధ అనిపిస్తుంది, కానీ నేను అమ్మిన ఇంతవరకు ఆ భూమిలో అడుగు పెట్టలే. 2006లో అమ్మిన, ఇంతవరకు మామిడి చెట్లు గిట్లు ఉన్నాయి ఇంకా, కానీ ఇంతవరకు నేను ఆ భూమి అమ్మిన అందులో కూడా అడుగు పెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితి ఉండుంటే ఇవాళ నువ్వు పెద్ద ఆ భూమి అట్లనే ఉండుంటే ఇవాళ అసలు లెక్కలే, కోట్లకు ఉంది ఇవాళ. 1 ఎకరం అమ్ముకున్న కోట్లకు. అదే కదా. దానిపైనగానే ఇప్పుడు రీజనల్ రోడ్డుకు గుర్తు పెట్టారు. దానికి ఒక 400 మీటర్ల దూరంగా రీజనల్ రోడ్డుకు గుర్తు పెట్టారు. ఆ గుర్తు రీజనల్ రోడ్డు పోయిందంటే ఇంకా అది కోట్లకే పెరిగిపోతుంది. మళ్ళీ 2 దిక్కుల ఈ పక్క రోడ్డు, ఆ పక్క నక్షబాట, 2 దిక్కుల దారి, ఎవరి దాంట్లో పోయేది లేకుండా ఆ పరిస్థితి ఉంది.
కానీ అయ్యాలనేమో ఆ పరిస్థితి వల్ల నా పరిస్థితి ఇజ్జత్ కాపాడుకోవాలి. కరెక్టే. ఇవాళ ఇజ్జత్ లేకపోతే మరి నేను ఆడ 10 మందిలో కూర్చుంటే వీలు లేదు. డబ్బు ముఖ్యం కాదనుకున్నా అమ్మేసారు. అమ్మేసి. కానీ చాలా బాధాకరమైన విషయమే కదా. అంత అంటే అన్ని బోర్లు వేసి తోటలు కాపాడుకోవాలనేసి కన్నా తిప్పల పడ్డాం. ఇక పరిస్థితి యాడ్ చేసుకుంటే నేను వేసిన బోరు ఒక సీలింగ్ భూమిలో బోర్ వేసిన. సీలింగ్ భూమిలో బోర్ వేసి నా తోటకు తీసుకుపోయినాక ఒక్క పంట పండించుకున్నా. ఊళ్ళోకి నీళ్లు లేవు. ఇప్పుడు ఊళ్ళో చూసుకోవాలి. ఊళ్ళోకి నీళ్లు లేకపోతే నా తోటకు వచ్చిన నీళ్లు ఊళ్ళోకి మలిపిన. ఊరుకు మలిపి మళ్ళీ నేను ఒక 2 కిలోమీటర్ల దూరంగా తోట కొరకు బోర్ వేసి ఆడ నుంచి ఒక లిఫ్ట్ మోటార్ పెట్టి ఆడ నుంచి తోటలకు పెట్టుకున్నాను. ఇట్లా ఊరు జనాలను చూసుకుంటూ మీకు 2 బాధ్యతలు ఉన్నాయి. అది పోకుండా కాపాడుకుందాం అన్న ప్రయత్నం, ఇటు మీకు ఊరు జనాల మీద బాధ్యత 2 ఉన్నాయి. 2 పోనీ వాళ్ళ గొంతులు దడవాలి, ఇది దడవాలి. ఇంకా నేను నా జీవితంలో సుఖపడ్డది ఏమీ లేదు. అన్ని కనీసం నేను వాళ్ళ కోసం కొంత ఇది చేశాను, నీళ్ళు ఆ పరిస్థితిలో తాపాను అనే తృప్తి అన్న ఉందా? ఇప్పుడు అదే పేరు నాకు, అదే మంచితనం. ఇన్ని రోజులు అంతే కదా. ఒకవైపు బోర్లు వేసుకుంటూ ఉన్న దాంట్లో గిన్నె నీళ్ళు వస్తే వాళ్ళకి రాపుకుంటూ నేను సొమ్ము సంపాదించింది అనేది కాదు, మాట ఒక్కటి ఉంది, అంతవరకు చాలనుకున్నా. నాకు నేను బతికినన్ని రోజులు గిట్ట బతికితే చాలనుకుంటున్నా. నాకు డబ్బు కావాలి, డబ్బుతోటే బతకాలనేం లేదు. 10 మందిలో మంచితనం ఉంటే చాలు. ఇప్పటికైతే ఆ విధంగా ఉన్నది, ఆ విధంగా ఉంటున్నా. కొంచెము అంటే మనకు అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఏ విషయాలలో అంటే ఇప్పుడు చూస్తుంటే అప్పుడు మనకు అప్పుడు అన్ని మొండిగూడలు నెర్రపోయిన భూములు కనబడుతుండే. ఒక 5-6 ఏళ్ళకెళ్ళి అయితే ఏడు చూసినా కూడా ఇప్పుడు మాకు నల్గొండ చుట్టూ ప్రాంతాల నల్గొండ రాజ్యం అంటే గుట్ట రాజ్యం అంటుండ్రి. ఇలా చూస్తే ఎటు చూసినా పచ్చగా ఉంది. అంటే చూసుకుంటే ఏమనిపిస్తుంది కొంచెం అప్పటికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే? అప్పటికి ఇప్పటికి 70% మేలే ఇప్పుడైతే. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి పంటలు కూడా ఇప్పుడు పత్తి వేస్తున్నారు, అది వర్షాధారం కింద. పత్తి పంట మంచిగానే ఉంది, మార్కెట్ రేటు మంచిగా ఉంది. కష్టం చేసుకుంటే వాళ్ళకి ఇవాళ రేపు బతుకుదేరువుకు బాధపడేది అనేది ఏం లేదు. కష్టం చేయనుంది, అది పరిస్థితి వేరు. అప్పుడు కష్టం చేసినా లేదు, నీటి సోర్స్ లేదు, అసలు లేదు. వాన పడితే అదొక పెద్ద సంతోషం అనే ముచ్చట ఉంది. మేము తోట పెట్టినప్పుడు మంచిగానే ఉండే కాలం. తోట పెట్టి కాపుకి వచ్చిన కాడి నుంచి ఒకటే. కానీ నల్గొండ జిల్లాలలో కొంత ప్రాజెక్టుల నీళ్ళు వచ్చిన వాళ్ళకి, అక్కడ సాగర్ నీళ్ళు వచ్చిన వాళ్ళకి కొంత నిమ్మలమే ఉండే. కానీ ఇటు మనకు ఇటు పియ్యపల్లి మండలం ఇటువైపు ఇటు మాకు కొంచెం పైకే ఉంటుంది కదా దేవరకొండ కాన్స్టిట్యున్సీ కనుక పెట్టిన. అంటే మేము కూడా నాన్న కూడా తోట పెట్టిండు. ఎలాంటి సందర్భం అంటే తోట పోతుందన్న బాధతోటి బిందెలతో నీళ్ళు పోసిన సందర్భాలు ఉన్నాయి అన్నట్టు. అంటే ఎవరికైనా చూస్తే అది వింతగా అనిపించవచ్చు బయట వాళ్ళకి. కానీ మీ పరిస్థితి 98లో మీ దగ్గర కూడా తాగేదానికి నీళ్ళు లేవు. మల్లెపల్లి, రంగారెడ్డిగూడెం, పియ్యపల్లి మొత్తంలో నాకు తెలిసిన కాడికి తాగేదానికి నీళ్ళు లేవు 98లో. 2002లో ఎప్పుడైతే మీకు అక్కంపల్లి రిజర్వాయర్ అయిందో అప్పుడు గ్రౌండ్ వాటర్ సోర్స్ కొంచెం మాతోటి కూడా బిందెలతో, అప్పుడు మేము చిన్నగా ఉన్నాము, బిందెలతో. అంటే నాకు ఇలా గుర్తు చేసుకుంటే బిందెలతో నీళ్ళు మోసి చెట్లు, మా నాన్న తల్లడిల్తుండే, చెట్లు కళ్ళ ముందు ఎండిపోతున్నాయి అంటే. ఎందుకంటే అదే నాకు మీరు గుర్తొచ్చారు అందుకే. ఎందుకంటే అవి కాపాడుకోనిక మీరేమో ధైర్యం చేశారు బోర్లేనిక, వేసుకునే వాళ్ళ పరిస్థితి అట్లా ఉండేది. కానీ ఆ తోటల్ని మాత్రమే నిలబెట్టలేకపోయారు. ఇప్పుడు పరిస్థితి అంటే మన కన్న పిల్ల కూడా అవిటి పిల్ల అయితే ఎంత బాధపడతామో, పుట్టకపోయినా ఏం లేదు. ఇప్పుడు ఆ తోట కూడా అంతే, పెట్టి బాధపడ్డాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బతికియాలి. అది బతికిస్తేనే మనకు జీవితం. అది పచ్చగుంటేనే 10 రూపాయలు వస్తాయి, అది ఎండబెడితే 10 రూపాయలు అప్పు కూడా పుట్టదు అని ఆ విషయంలో నేను ముందుకు సాగటం అది ఆ లాస్ట్కు అప్పుల పాలవటం. ఇప్పుడు పరిస్థితిలో మళ్ళీ అంటే మీరు చాలా ఏళ్ళ నుంచి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ నుంచో మరి అంతకుముందు నుంచో అంటే మోటార్ లెక్కన కడుతున్నారా, బావి లెక్కన కట్టేది కదా బిల్లు? అప్పుడు మీటర్లు ఉండే. ఎప్పుడు అవి మీటర్ల కాలం నుంచి బావికి 30 రూపాయలని కట్టుకుంటూ వచ్చారు చాలా కాలం. ఇప్పుడు కూడా అంతే కడుతున్నారు. ఇప్పుడు కూడా అంతే. రాజశేఖర రెడ్డి వచ్చినాక
30 రూపాయలు అయింది. అప్పుడు మీటర్లు ఉన్నప్పుడు ఎట్లుంటుండే? మీటర్లు అయితే ఇక అమ్మిన పంట మొత్తం దానికే పోయేది. కరెంటు బిల్లా? ఆ, కట్టిరా అట్లా మీటర్లు పెట్టి? కట్టినాం. హుహుహు. ఓకే. ఆ అప్పుడు తర్వాత బాయి లెక్కన, తర్వాత బోర్ లెక్కన వచ్చింది కదా! ఇప్పుడు మళ్ళా ఈ మీటర్లకు, అదే మోటార్లకు మీటర్లు అనేది ఒక ముచ్చట మళ్ళీ బయటకు వచ్చింది. ఆల్రెడీ కొంత మన పక్క రాష్ట్రంలో పెట్టుకుంటూ వస్తున్నారు. సరే, అదేదో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అది ఇట్లా కాకుండా ఏదో మేము ఏదైనా చేస్తామని. కానీ ఈడ కూడా తెలంగాణలో కూడా పెడతామంటారు. ఒకవేళ మీటర్లు పెడితే రైతులకు పరిస్థితి ఏంది మళ్ళీ? మీటర్లు పెడితే రైతు పరిస్థితి ఇక వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎందుకంటే 24 గంటలు నడిస్తేనే మోటారు గిన్నెన్ని పోస్తుంది. దానికి 24 గంటలు మోటార్ నడవాలంటే 24 గంటలు మోటార్ నడిస్తే దాదాపు ఒక నెలకు ఒక 5 HP మోటారు ఎంత లేదన్నా 800 బిల్లు వస్తుంది. 800 బిల్లు వస్తుంది. 800 బిల్లు అంటే అది వారేది 1 ఎకరం పారుతుంది. 1 ఎకరానికి ఒక 4 పుట్ల వడ్లు అవుతాయి. 4 పుట్ల వడ్లు అయితే ఇవాళ పరిస్థితిలో నాటేసేదానికి 5,000 కూలి తీసుకుంటారు. ఈ వ్యవసాయం చేసిన దానికంటే కూలి పోయింది మీద. వ్యవసాయం చేస్తే రాత్రి పగళ్ళు ఒక పరిశాన్ ఉంటుంది. కూలి పోయిన మనిషి పొద్దుగూకులు కూలి చేసుకొని వచ్చి పొద్దుగింతలు ఇక్కడ భార్య భర్త 2 పిల్లలు అందరూ నిమ్మలంగా తిని కంటి నిండా నిద్రపోతారు. వీనికి ఆ నిద్ర కూడా ఉండదు వ్యవసాయం చేసేటప్పుడు. ఎందుకంటే నేను అనుభవించి చూస్తున్నా, వ్యవసాయం చేసేటోనికి నైటు నిద్ర కూడా పట్టదు. అంత పరిస్థితి ఏర్పడుతుంది. పంట చేతికి వచ్చినాక వాన వచ్చునేమో, రాకముందుకే పాడ ఉన్నప్పుడే కళ్ళంలా వచ్చినాక గిట్టుబాటు ధర వచ్చునో రాదు, గిట్టుబాటు ధర ఉండదు, అన్ని కష్టాలే. అది ఇప్పుడు వరి వేస్తే ఏముంటుంది? వరి వేస్తే పంట చేతికి వచ్చిందాక కష్టం. వెనకడికి శాస్త్రం ఉంది కదా, యాసంగి పంట ఒకనాడు వంట అన్నట్టు. అదే పరిస్థితి. అంత పంట పండే టైంలో రాళ్ళవాన పడితే ఆడు పోయినట్టే. గ్యారంటీ లేని ఇదైపోయింది జీవితాలు రైతులు. ఇంకా అట్లాంటి మూమెంట్లో మళ్ళీ తీసుకొచ్చి అందులో ఇంకొకటి ఏమంటారు అంటే ముందే అంటే ప్రీపెయిడ్ మోటార్లే పెడతారనేసి, అంటే ముందే మనము మీటర్లు పెడితే వేస్టా? వేస్ట్. మీటర్లు పెడితే వ్యవసాయం చేసిన దానికంటే ఊకునవుతూ. వ్యవసాయంలో ఇప్పుడు పంట పండుతుంది అనేది ముఖ్యం. ఇప్పుడు వ్యవసాయం చేస్తే బర్రె గొర్రె అన్నిటికీ ఒక పంట మీదనే కాదు, బర్రె ఉంటే దాని దూడ పెరుగుతుంది, పక్కన గట్టు పక్కన ఒక చెట్టు పెరుగుతుంది, అన్నిటికీ చూసుకుంటే వ్యవసాయం. వ్యవసాయం సాగు వస్తే వ్యవసాయం, లేకపోతే వాడు ఏంటికి వానికి రాడు. ఇప్పుడు ఈ శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తయితే ఎట్లా ఈ ప్రాంతానికి అంతా కూడా లాభం చేకూర్చే అవకాశం ఉంటుందా? శివన్నగూడెం ఇక్కడ లింగోటం, కృష్ణరాంపల్లి అని, అవును, ఈ 2 ప్రాజెక్టులు అయితే అసలు కాలువలు విడవకున్నా ఏం లేదు. ఈ ప్రాజెక్టు పొలాలలో కాలువలు, పిల్ల కాలువలు ఇవి విడుస్తారు కదా, అవి విడవకున్నా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, పంటలు పుష్కలంగా పండుతాయి. ఇక్కడి నుంచి ఇటు మొత్తం లేవల్ భూములు. ఇక్కడ ఒట్టిపల్లి, భీవనపల్లి, రామరెడ్డిపల్లి ఇటు అన్నీ ఒక్క లేవల్గా ఉంటాయి భూములు. ఆ లేవల్గా ఉంటాయి కాబట్టి భూములు పంట కూడా బాగా పండుతాయి. కానీ ఇటు ఇప్పుడు ఇక్కడ ఎరగలపల్లి ఇటు పోతేనేమో అన్ని గడ్డలు, వంపులు ఇవి ఉంటాయి. ఇక్కడి నుంచి మా దగ్గర 1 కిలోమీటర్ దూరంగా మనిషి ఉన్నది కూడా అవుపడుతుంది. అంత లేవల్గా ఉంటాయి భూములు, మళ్ళీ ఎర్ర భూములు అట్లా. ఇప్పుడు మళ్ళీ మీ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్లు కూడా వచ్చినాయి. అనుకోకుండా వచ్చిన ఒక అర్థం లేని ఎలక్షన్లు అనుకోవచ్చు జనరల్గా చెప్పాలంటే. సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఎటువైపు ప్రజలు అంటే ఒకటి ఉంటుంది కదా, అంటే ఏ రకంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు తెలివిగల ప్రజలు అంటారు. మునుగోడు కాన్స్టిట్యున్సీ అంటే చాలా తెలివైన ప్రజలు అనేది ఒక పేరు ఉంది. తెలివైన ప్రజలే కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి నాయకులు వచ్చి వీళ్ళకు నేర్పుతారు. వాళ్ళ తెలివి కల్లోళ్ళకు వీళ్ళు తోడయి ఇంకా నేర్పుతారు. నువ్వు నా ఎమ్మడి వస్తే నీకు 10,000 ఇస్తా అంటే ఉదయం ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ. ఒక దాంట్లో మటు లేదు. అది 3 రోజులు అయినాక చెప్పేటట్టు లేదు. 3 రోజుల ముందు, ఎలక్షన్ ముందు అయితే అప్పుడు జనాలు ఎటున్నారు ఏం సంగతి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏం లేదు. ఇవాళ మొన్న బీజేపీ వాళ్ళు పోయారు నామినేషన్ వేస్తేందుకు.
అదే మంది పోయారు. వాళ్ళే పోయారు అందరూ. మళ్ళీ నిన్న టీఆర్ఎస్ వాళ్ళు పోయారు, నామినేషన్ నామినేషన్ వాళ్ళే పోయారు. వాళ్ళే పోయారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు పోయారు, వాళ్ళే పోయారు. అంటే కూలి. అది అర్థమైంది. ఇంకా వాళ్ళు అక్కడ చూసి వీళ్ళు ఓట్లు వేస్తారనుకొని భ్రమపడితే అంతా ఏం లేదు. రేపు ఎవ్వరు డబ్బు ఇప్పుడు ఇవాళ 100 ఇచ్చిండు అనుకో, ఇంకా రేపు ఓడు 110 ఇచ్చిండు, 200 ఇచ్చిండు, 200 ఎవడు ఇస్తాడో వానికి ఓటు. అంటే నిజంగా డబ్బులు సపోజ్ వేలల్లో ఇవ్వచ్చు, ఎవరెవరి కెపాసిటీని బట్టి. బీజేపీ ఎక్కువ ఇవ్వచ్చు, ఇంకొక పార్టీ ఎక్కువ ఇవ్వచ్చు. ఎక్కువ ఇచ్చే పార్టీకే ఓటేస్తారా, లేదంటే మనసులో ఏదో కొంత ఏదైనా దాని ఒక డిసైడ్ సానుభూతి ఉంటుంది. సానుభూతి ఎందుకు ఉండదు? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ సానుభూతి పరులు కాంగ్రెస్కు ఉంటారు, టీఆర్ఎస్ సానుభూతి పరులు టీఆర్ఎస్కు ఉంటారు. కానీ కొంతమంది ఉంటారులే డబ్బు కాశపడి ఉన్నారు చూడు, వాళ్ళు ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళు. సో ఎట్లుంది అంటే ఒకవేళ మామూలుగా మనం హుజూరాబాద్లో చూసినాం సార్, ఈటెల రాజేందర్. హుజూరాబాద్ది వేరు, అదే వేరు. ఆయన సానుభూతి నేను హుజూరాబాద్ ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు ఎలాగొడితే అయ్యో పాపం ఇంట్లో నుంచి ఎలాగొట్టారు, గూడు లేకుండా ఎలాగొట్టారు అనేది సానుభూతి ఉంది. ఆయన అనుకోకుండా వెళ్ళిపోయిండు, ఎలాగొట్టారు, దానికి సానుభూతి ఉంది. దానికి సానుభూతి ఉండి అయ్యో పాపం అన్నట్టు ఆయనకు సానుభూతి చూపించారు. ఈడ ఎలాగొట్టలే. ఈడ ఎట్లా పోయిండంటే ఈయన నేను అహంకారిగా పోయిండు, అహంకారి అన్నట్టు పోయిండు. కానీ ఈడ ఇది అక్కడ చెప్తున్నది ఏంటంటే నేను మునుగోడు అభివృద్ధి కోసము ఇప్పుడు అనేది ఆయన 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 చెప్తుంది అదే కదా. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, అసలు ఉందా ఈయన నిజంగానే మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసిండు అనేది ప్రజల్లో ఉందా కొంత ఏమన్నది? ఇప్పుడు నా కడుపులో ఉన్నది నేను ముంగల మాట్లాడలేను కదా. అయితే నువ్వు డబ్బు ఇస్తున్నావు, డబ్బు ఇచ్చినంతసేపు నీ మాట మాట్లాడతాడు. ఈయన ఎట్లా పోయిండు? ఈయన ఇప్పుడు జనాలలో ఎందుండంటే డబ్బు ఇస్తున్నావు పోతున్నావు, జనాలలో ఏముంది? ఈయన ఆయన స్వలాభం కొరకు 22,000 కోట్ల కాంట్రాక్ట్ కొరకు పోయిండు. దేనికి పోయిండు? పోయినోడు పోయేటప్పుడు ఎవరికన్నా చెప్పిండా? మండలానికి ఒక మీటింగ్ పెట్టి చెప్పిండా నేను ఇట్లా పోదాం అనుకుంటున్నా, నాకేం పనులు ఇస్తలేడు, నేను పోతే బాగుంటుందా అని? 6 మండలాలు ఉన్నాయి, 6 మండలానికి ఒక మీటింగ్ పెట్టి పోదాంపా అసెంబ్లీ ముట్టడి చేద్దామని అట్లా ఉంటే అప్పుడు నీ మీద సానుభూతి ఉండు. నువ్వు ఏది లేదు, ఎవరికి చెప్పలేదు, పోయినావు. పోయి నీ కాంట్రాక్ట్ ఇప్పుడు జనాలల్లో ఉన్నది అంతా ఉన్నది కానీ బయటికి చెప్పరు, ఓటు ద్వారా చెప్తారు. అంతే అంటారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయింది ఒక కొంత ఇక్కడ కమ్యూనిస్ట్ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది అంటారు. కొంత మైనార్టీ ఓట్స్ కూడా ఒక 8,000 వరకు ఉన్నాయి, అత్యధికంగా ఉన్నాయి, 1,00,000 పైచలకు బీసీ ఓట్లు ఉన్నాయి. సో 3 రెడ్లు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది అంటే బాగానే ఉంది అంటే మొన్న ఇక్కడి నుంచే గెలిచిన రాజగోపాల్ రెడ్డి కాబట్టి ఈ కార్యకర్తలందరూ ఉన్నారా, లేకపోతే అటు ఇటు చెల్లా చెదురుగా అయిపోయారా? ఎట్లుంది గ్రౌండ్లో కాంగ్రెస్ పరిస్థితి కూడా? కాంగ్రెస్ పార్టీ ఈడ ఉన్నది కానీ స్రవంతి రాలే, ముందు రాలే, నిన్న మొన్న వచ్చింది, ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. వచ్చినా ఒక పెద్ద వాళ్ళకి కలిసారు. ఇవాళ రేపు పెద్ద చిన్న అనేది ఏం లేదు. ఎవడు వచ్చి 10 మందిలో నిలబడి నేను ఆపదగా ఉండింటే నీకు నేను తోడుగా ఉంటా అనేది ఉన్నప్పుడు ఆయన వెనక ఉంటారు. నీకు డబ్బులు ఉంటే నేను నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా అనేది దానికి కాంగ్రెస్ ఈడ ముఖ్యంగా కాంగ్రెస్ ఎప్పుడైనా కాంగ్రెస్ కమ్యూనిస్టు అలవెన్స్ ఉండేది. ఎప్పుడు ఒకసారి కమ్యూనిస్ట్కి ఇచ్చేది, ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చేది, అట్లా పని చేసేది. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అట్లా చేసేది. నిజంగా కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే ఒకప్పుడు అంటే వాళ్ళకు ఒక నిజాయితీ ఉండేది, నిబద్ధత ఉండేది, ఒక దానికి కట్టుబడితే దానికే ఉండేటోళ్ళు అనేది ఉంది కదా. ఇప్పుడు ఉందంటారా అది? అంటే ఇప్పుడు వాళ్ళొక దానికి కమ్యూనిస్ట్ వాళ్ళు ఒక మాట అంటే ఉంటారు, దాని ఓకే ఒప్పుకున్న దాకానే కష్టం వాళ్ళు, కానీ ఒప్పుకుంటే ఉంటారు. ఓకే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు వెనకంగా ఏమంటారు అనేది చూడరు. వాళ్ళు ఒప్పుకుంటే ధైర్యంగా వాళ్ళ కండువ వాళ్ళు వేసుకుంటారు. మళ్ళీ ఏ పార్టీలో ఒప్పుకున్నారో ఆ పార్టీ కండువ కూడా వేసుకుంటారు. టీఆర్ఎస్కు కట్టుబడి ఉంటారు, టీఆర్ఎస్కు ఒప్పుకోరు. అవును, టీఆర్ఎస్కు ఒప్పుకొని వాళ్ళు వెంబడే ఉంటారు. ఓకే వాళ్ళ ఓట్లు పక్కకు వాళ్ళ మూట కట్టి పెట్టినట్టే ఉంటాయి, అట్లనే ఉంటాయి కదా. ఓకే అట్లనే ఇంకొకటి అధికార పార్టీ అంటే వాళ్ళు ఇచ్చిన కొన్ని పథకాలు
వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, లేకపోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, అలాగే ఈ ప్రాంతంలో బట్లపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఫ్లోరైడ్ బాధితులు వాళ్ళని కూడా వికలాంగుల జాబితాలో కలిపి మామూలుగా 2000 ఇచ్చే వాళ్ళకి 3000 పెన్షన్లు కావచ్చు. ఇట్లా కొన్ని పథకాలు ఉన్నాయి కదా, కొంత ఏమన్నా ఇంపాక్ట్ చూపే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు పింఛన్ వచ్చిన వాళ్ళు మాత్రం టీఆర్ఎస్కు తప్ప వేరే వాళ్ళకి వెయ్యరు. మా పెద్ద కొడుకు అని చెప్పుకుంటూనే అంటున్నారు. వేస్తారు పింఛన్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు రైతు బంధు ఇవన్నీ ఉన్నాయి కదా, రైతు బంధు ఎకరం లేనోడు ఉన్నాడు, 100 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు. 100 ఎకరాలకి లాభం. ఇప్పుడు ఈ గుట్ట ఉంది, ఆ గుట్ట పట్టా ఉంది, ఆ గుట్ట మీద ఒక్క గింజ వండేది ఉండదు. దానికి రైతు బంధు ఇస్తే, సేద్యమైన భూమికి రైతు బంధు ఇస్తే రైతు లాభం. ఇప్పుడు ఓవరాల్గా చివరికి ఒక ప్రశ్న, ఓవరాల్గా చూసుకుంటే ఎవరికి కొంత మెరుగు అయ్యే అవకాశం ఉంటుంది? ఈ 3 వాటితో మనం కంపేర్ చేస్తే మెరుగు అయ్యే అవకాశం కొంత మెరుగు అంటే ఇప్పుడు ఎంతైనా రాష్ట్రంలో అధికారం పార్టీ టీఆర్ఎస్. నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, అధికారం లేదని పోయినావు, ఇప్పుడు బీజేపీలోకి పోతావు. బీజేపీలోకి పోయినా అధికార పార్టీ లేదుగా, కాదు కదా, అది కేంద్రంలో ఉంది. కేంద్రం ఇచ్చినా మళ్ళీ రాష్ట్రం ఇవ్వవలసిందే. రాష్ట్రం ఒప్పుకుంటేనే కదా ఏదైనా, కేంద్రం నుంచి బడ్జెట్ రావాలన్నా ఏదైనా రాష్ట్రం ఒప్పుకోవాలి. ఈయన పోయింది ఇప్పుడు నేను పైన ఉన్నా అంటే పైన ఉంటే ఏం లాభం? ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు తెలిసిన వాళ్ళు అధికార పార్టీ ఏది ఉందో, మొన్న కాంగ్రెస్కే ఓటేసినాం, గెలిపించినాక కూడా కొంతమంది బాధపడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఇదే అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఈ రిజర్వాయర్లు అయిపోవు అని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు అధికార పార్టీలకు పోలే, బీజేపీలోకి పోయినావు, బీజేపీలో ఏముంటుంది? మళ్ళీ 1 సంవత్సరమే ఉండే. ఆ 1 సంవత్సరం ఆగితే రేపు ఏదవును? ఇప్పుడు 1 సంవత్సరంలో అయ్యేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు ఇన్ని కోట్ల ఖర్చు పెడుతురు, ఇన్ని 100 కోట్లు, ఒక్కొక్క ఆయన 300-400 కోట్లు ఖర్చు పెడుతురు. ఈ 300-400 కోట్లు పెడితే రిజర్వాయర్ అయిపోగా, జనాలు బతుకుదురుగా రిజర్వాయర్ అయితే. నువ్వేముంది పొద్దుగింతల 500 ఇస్తే, ఆ పుణ్యానికి వచ్చిన కష్టపడని సొమ్ము 500 ఇస్తే క్వార్టర్ ఇస్తుంటివి, క్వార్టర్ పొద్దుగింతలు తాగుతుండే. ఏముంది? అడ్డగోలుగా ఖర్చు పెడుతుంది, ఏమన్నా లాభం ఉందా? అదే ఇప్పుడు నువ్వు ఒక కుటుంబానికి క్వార్టర్ ఇచ్చే బదులు ఒక 200 దానం చేస్తే ఆ 200 పిల్లలు జల్లలు అందరు బతారు. ఒక్కనికి పిలుచుకుపోయి ఒక క్వార్టర్ ఇస్తే వీడు మన ఎంబడి తిరుగుతారా అంటే మన పెళ్ళం పిల్లలు ఎక్కువాలి. అందరు తెలుసుకోవాలి ఈ విషయాలు. దీన్ని బట్టి పోయేటోళ్ళు కూడా ఆలోచించుకుంటే కానీ అప్పుడు కొంత మారుతుంది. ఇట్లున్నంత కాలం రాజకీయ నాయకులు కూడా ఇట్లనే ఉంటారని మొత్తానికి అయితే. ఇప్పుడు డబ్బు పెట్టి కొంట అనేది అంటే ఇప్పుడు ఒక బీజేపీ అనేది ఏం కాదు, ఎవరైనా డబ్బుతోటి కొనగలుగుతా అనే ధీమా ఉంది.